ఆర్థిక మోసగాళ్ల ఆస్తుల జప్తుకు సంబంధించిన కీలక చట్టాన్ని ఆమోదించింది ఏపీ కేబినెట్. అమరావతిలో 150 కోట్లతో వర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాన్య మధ్యతరగతి ప్రజలను ముంచేస్తున్న ఆర్థిక సంస్థలు, చిట్టీల నిర్వాహకులకు చెక్ పెట్టాలని డిసైడ్ అయింది ఏపీ సర్కార్. ఆర్థిక నేరగాళ్లను కట్టడి చేసి డిపాజిటర్లకు రక్షణ కల్పించేందుకు కొత్త చట్టాలను తీసుకొస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం డిపాజిటర్ల రక్షణ చట్టం 2017కు ఆమోదం తెలిపింది. బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇది అమల్లోకి వస్తే వైట్ కాలర్ నేరస్తుల ఆస్తులు సర్కార్ పరమవుతాయి. బాధితులకు ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుంది. చీటీ ఎగ్గొట్టినా జైలుకే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి ఏపీ మంత్రివర్గం కొత్త విధానాన్ని ఆమోదించింది. ఇందులో ఇంజన్ ప్లాంట్లు, ప్రెస్ షాప్స్, బాడీ షాప్స్, ట్రాన్స్మిషన్ లైన్లు, పెయింటింగ్ షాపులు, ఫౌండరీ షాపుల ఏర్పాటును ప్రోత్సహించనున్నారు. దీనివల్ల 11,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కొత్తగా గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీని నిర్మాణం బాధ్యతను భోగాపురం ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కంపెనీకి అప్పగిస్తూ ఆమోదం తెలిపింది. 1010 ఎకరాల్లో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తారు. ఇన్ అండ్ అవుట్ వాటర్ వేస్, లాజిస్టిక్ పార్క్స్, రీసెర్చ్ వంటివి జరుగుతాయి. చాలా మందికి ఉపాధి కూడా కలుగుతుంది. ఓర్వకల్లో విమానాశ్రయం ఏర్పాటుకు గాను భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కమిటీకి 638 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇచ్చేదానికి నిర్ణయం తీసుకుంది. దీనికి మొత్తం 1010 ఎకరాలు కావాలి. దానిలో 635 ఎకరాలు గవర్నమెంట్ భూమి, మిగతాది ప్రైవేటు. ఆ ప్రైవేట్ వచ్చి 8 లక్షల రూపాయలు ఎకరా కొనడం జరిగింది. ఏపీ లాజిస్టిక్స్ వర్సిటీ ముసాయిదా బిల్లు 2017కు ఏపీ కేబినెట్ ఓకే చెప్పింది. 300 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ క్లాసుల ప్రారంభానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.